హాయ్ అండి. ఈరోజు రెసిపీ మసాలా బోడా కాకరకాయ చాలా బాగుంటుందండి. ఇందులోకి కావలసినవి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చీలు, 2 టమాటాలు, కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగాలు, మిరియాలు, ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు వేయించేసి అందులో ఒక 5 లవంగాలు, 2 మిరియాలు, చెక్క, కొబ్బరి వేసి మిక్సీ పట్టాలి. మనం బోడకాకరకాయలని నేను ½ కేజీ తీసుకున్నానండి. కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాలి. వాటర్ వేసి ఉడకబెట్టేసి ఆ వాటర్ వంపేసేయాలి. వంపిన తర్వాత మూత అలా ఉండగానే గంజును అటు ఇటు అంటే ఆ ముళ్ళు అన్నది ఊడిపోతుంది. స్టవ్ పై బాణీ పెట్టేసి అందులో 4 స్పూన్ ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం. పోపు అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. ఇవి సీజన్లోనే దొరుకుతాయండి, చాలా బాగుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మిర్చి కూడా వేసేయాలి. కొంచెం ముదురుగా ఉన్న బోడకాకరకాయలైనా బాగుంటాయండి. ఆ గింజలు పంట కింద పడితే సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంటాయండి. గింజలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయండి. కొంచెం ఫ్రై కావాలండి. చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి, కలపాలి. అది ఫ్రై కావాలి. ఈ కర్రీ అంటే మా చిన్నబ్బాయికి చాలా ఇష్టం అండి. ఫ్రై అయ్యాక పసుపు వేసేయాలి. మనం ముందుగా సాల్ట్ కూడా వేసుకున్నామండి. పసుపు మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ కూడా వేసేయాలి. మనం మిక్సీ పట్టాంగా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి పచ్చి వాసన పోయేటట్లు ఫ్రై చేయాలి. టమాటాలు కూడా వేసేయాలి. టమాటా మగ్గనివ్వాలి. చక్కగా టమాటా మగ్గుతుందండి. మూత పెట్టేసుకుంటే టమాటా మగ్గేస్తుంది. చూడండి ఆయిల్ పైకి తేలుతుంది. అడగంటకుండా కలపాలి. టూ స్పూన్ కారం వేసుకోవాలి. మీ స్పైసీకి తగినట్టు వేసుకోండి కారం. కొంచెం ఫ్రై కావాలి. బోడకాకరకాయలు వేసేసుకోవాలి. చూడండి ముళ్ళు కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. కాయ ముళ్ళు లేకుండా సూపర్ కర్రీ అండి. చూడండి నూనె పైకి తేలుతుంది. నూనె పైకి తేలితే కర్రీ అయినట్టే. కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఆ జార్లోనే కొన్ని వాటర్ వేసి
కలిపానండి. ఆ మసాలా వాటరే వచ్చేసింది. ఆ వాటర్ వేసుకొని చూడండి, ఆయిల్ పైకి తేలేసింది. కొంచెం కర్రీ రెడీ అయినట్టే. కొత్తిమీర వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచి దింపేసేయాలి. చూడండి కర్రీ. వావ్, మసాలా బొడకాకాయ సూపర్ అండి. కొంచెం కర్రీ వేసుకుంటే రైస్ మొత్తం తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. మసాలా బొడకాకరకాయ బాగుంటుందండి. ఇలాగే చేయండి, టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేస్తారని అనుకుంటున్నాను. సూపర్ అండి. కర్రీ మాత్రం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి. సూపర్ అండి. థ్యాంక్ యూ.